హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే ఇక్కడ సురేంద్రపురికి వచ్చాము. చూడండి ఎంత పెద్ద ఆంజనేయ స్వామి. అదే బస్సులో అంటున్నాము ఎంత పెద్ద ఆంజనేయ స్వామి అని. మేము 3 ఫ్యామిలీస్ మా ఫ్రెండ్స్ వచ్చామన్నమాట. ఫ్రెండ్స్ 3 ఫ్యామిలీలు 11 మెంబర్స్ 2 డేస్ అంటే ఫ్రైడే వచ్చాము హైదరాబాద్కి. ఫ్రైడే, సాటర్డే, ఈరోజు లాస్ట్ సండే అనమాట. సండే అయితే 3 చూసేసి ఎక్కువ చాలామంది ఉండరులే అని వచ్చాము. ఇది వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి, పంచముఖ శివలింగం అనమాట. నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం వింటున్నాను పంచముఖ శివలింగము. పంచముఖ శివలింగము నేను చూడలేదు. చాలా పెద్దగా చాలామంది వచ్చారు. ఇంకా బయట పక్క అయితే చాలా వెహికల్స్ చాలామంది, కొంతమంది అయితే అక్కడే ఇంకా వండుకొని తింటున్నారు. చూడండి ఎంతమంది వచ్చారో, వస్తూనే ఉన్నారనమాట. సండే రోజు తక్కువ ఉంటుంటే ఇంకా ఎక్కువే ఉన్నారు. ఇక్కడ వచ్చి ఇంకా గోమాతకి ఇంకా ఏదైనా గడ్డి కానీ ఇట్లా శనగలు ఏదైనా పెడితే మంచిదని అక్కడ ఒక ప్లేట్ ఇచ్చారు, పెట్టమని మేము అందరం పెడుతున్నామంట. పిల్లలు అందరూ పెడుతున్నారు. ఇక్కడ గుళ్ళో అయితే ఇక్కడ కూడా కెమెరాస్ అదే వీడియో తీయకూడదని రాశారు. కానీ పంచముఖ ఆంజనేయ స్వామి శివలింగం నేను ఎప్పుడు చూడలేదు, చూద్దామని ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను. మా మోడల్ అంటూ ఉన్నాడు, అమ్మ తీయద్దమ్మ మళ్ళీ అరుస్తారేమో అని ఒక చిన్న క్లిప్ తీద్దామని తీశాను. మీరు చూసేయచ్చు కదా. చూడండి, ఎవరైనా ఫస్ట్ టైం ఎవరు చూడని వాళ్ళు అయితే పంచముఖ చూడండి. చూస్తా అంటే ఇంకా చూద్దాం అనిపిస్తుంది. నా ఫేవరెట్ గాడ్ అనమాట ఆంజనేయ స్వామి. ఎప్పుడు భయం వేసిన శ్రీ ఆంజనేయం ప్రతి ఒక్కరు అనుకోండి నిజంగానే మనకి ధైర్యాన్ని ఇస్తాడు. చూడండి పంచముఖ శివలింగము. ఇంకా మా ఆయన మా పిల్లలు అయితే ఒక లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఒక ఫొటోస్ ఇద్దామని తీస్తున్నారు. రా పుష్ప అంటున్నారు. ఇంకా అక్కడ ఆపేశాను. ఇంక ఇక్కడ వచ్చి బయట చూడండి ఎంత పెద్ద ప్లేస్. నేను ఫస్ట్ టైం చూసినాను. చెప్పాలంటే కూడా చాలా రావడం లేదు మాటలు, అంత హ్యాపీగా అనిపించింది. ఎవరికైనా అంతే అనిపిస్తుంది ఫస్ట్ టైం చూసింది. ఫస్ట్ టైం హైదరాబాద్ చూడడం, అందులోనూ సురేంద్రపురి అంటే చాలా ఫేమస్ కదా. లోపల ఇంకా యమలోకం, పాతాళలోకం అన్నీ, నాగలోకం అన్నీ ఉన్నాయన్నారు. 2-3 గంటలు పడుతుంది ఒక్కొక్కటి చూడడానికి. చాలా బాగున్నాయి. అంటే లోపల కూడా వీడియోస్ తీసడానికి లేదు, కానీ మాకు కూడా ట్రైన్కి లేట్ అవుతుందని మేము కూడా చూడలేదు, వచ్చేసాము. ఇంకా లేట్ అయిపోతుంది చాలా అని. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ కదా అందరూ హైదరాబాద్లో, అందుకనే. చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుందో. 7 పడగల నాగపాము, పెద్ద శివుడు, అమ్మవారు చూస్తుంటే ఇంకా అలాగే చూద్దామా అనిపిస్తుంది. అమ్మవారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. అందరూ సరస్వతి అంటే ఇంకా చాలా ఇష్టం అన్నమాట నాకు. స్వర్ణగిరి ఇది. మేము శనివారం అయితే వెంకటరమణ స్వామి ఎక్కువ ఉంటారని చెప్పి మేము సండే వచ్చాము. ఇంకా సండే వచ్చినా కూడా ఫుల్ వెహికల్స్. ఇక్కడ స్టార్టింగ్లోనే చూడండి ఎంతమంది వెహికల్స్, మనుషులు చాలామంది ఉన్నారు. ఇక్కడ దీన్ని యాదాద్రి తిరుమల అంటారంట. ఎంత పెద్ద గుడి చూడండి. ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి కూడా విగ్రహం కూడా ఉంది. అది వచ్చి 40 అడుగుల ఉందంట. ఇక్కడ చూడండి ప్రతి స్తంభానికి 3 నామాలు ఇలా పెట్టారు. గంటలు 3 నామాలు అలా గాలి వచ్చినప్పుడు ఆ గంటలు అలా కొడుతూ ఉంటే సాక్షాత్తు వెంకటరమణ స్వామి కదిలించినట్టుగా అలా అనిపిస్తుంది. అంత నిజంగా దేవాలయంలో ఉంటే ఆ ఆనందమే వేరు అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదే 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహము. చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ సౌండ్కి నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు స్వర్ణగిరి, ఈ టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్, సో ఇవే సురేంద్రపురి ఇవన్నీ చూడండి. ఈ గంట అయితే భారతదేశంలో ఎక్కువ వెయిట్ ఉన్న దాంట్లో ఇది 2వదంట. 1700 కేజీలు ఉందన్నారు. ఇది వచ్చి నారాయణ స్వామి నీళ్ళల్లో ఉన్నారు. సేమ్ దశావతారం మూవీ గుర్తుకొచ్చిందనమాట. అండ్ ఇది వచ్చి యాదగిరి గుట్ట. అంటే ఫస్ట్ యాదగిరి గుట్టకి వెళ్ళాము, తర్వాత స్వర్ణగిరి, తర్వాత సురేంద్రపురి. నేను రివర్స్లో పెట్టాను వీడియో, ఎందుకంటే ఎక్కువ యాదగిరి గుట్ట షూట్ చేయలేదన్నమాట. మేము కింద బస్ స్టాండ్లోనే పెట్టేశాము వీడియో, అదే ఫోన్ అలో లేదని చెప్పి. సేమ్ యాదగిరి గుట్టకి వెళ్తాంటే సేమ్ తిరుమలకి వెళ్ళినట్టే ఉంది అనమాట. తిరుమలలో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాయో పచ్చగా చెట్లు, సేమ్ పార్క్ అవన్నీ అలా ఉండాలి. ఇది వచ్చి బస్ స్టాండ్, ఫ్రీ బస్సులు ఉంటాయి. మేమైతే మాది మినీ బస్ తీసుకెళ్ళాం కదా, అక్కడ పెట్టేసి మళ్ళీ ఫ్రీ బస్సులు ఉంటాయని బస్సులో నుంచి పైకి వెళ్ళాం అనమాట. చాలా బాగుంది లక్ష్మీనరసింహస్వామి గుడి. చాలా ఎంతమంది భక్తులు వెళ్ళినా కూడా చాలా ప్రశాంతంగా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. అంత బాగుంది. లోపల అద్భుతంగా కట్టారు. చాలా బాగా నచ్చింది నాకైతే. మనము దర్శనానికి వెళ్ళేటప్పుడు చూడొచ్చు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా పై నుంచి వస్తాం అనమాట. కింద కొంచెం కింది నుంచి లక్ష్మీనరసింహ కనిపిస్తాను. మళ్ళీ క్యూలో నుంచి పైకి వెళ్తాం. పైకి వెళ్ళేటప్పుడు వెనక నుంచి మళ్ళీ చూసుకుంటూ రావచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై